అందరికీ నమస్కారం. ఈ సభ జరిగే ముందుగా, ప్రారంభించే ముందుగా నేను నా మాటలు పోలీస్ శాఖకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ నో యువర్ ప్రాబ్లం. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కారణాలుగా అవాంతరాలు జరుగుతున్నప్పుడు, అందులో ఈ రోజున ఒక ముఖ్యమైన ఫెస్టివల్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దారిలో ఏర్పాటు చేసుకుంటే చాలా కష్టం, అసలు ఇవ్వడమే కష్టం అని అనుకుని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్గా టాప్ టు బాటం, అంటే నా మిత్రుడు, నా బంధువు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్మిషన్ లేకుండా ఇది జరగకూడదు. హియర్ గివెన్ అయితే సిగ్నల్. అలాగే అతని టీంకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, జర్నలిస్టు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బక్రీద్ శుభాకాంక్షలు. నా మిత్రుడు లాల్జాన్ బాషా ఉండేవాడు. ఆ లాల్జాన్ బాషా తమ్ముడు మొదటి నుంచి వచ్చాడు రా వేదిక మీదకి. మొట్టమొదటి ఎప్పుడు వచ్చినా వారు ఇంట్లో భోంచేసేవాడు కొన్ని సంవత్సరాలకు ముందు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కుటుంబం తరఫున వచ్చాను. ఈ సభ ఎక్కడెక్కడో చేయాలనుకున్నాం. అది వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, లేకపోతే తిరుపతి. ఏదో ఒక మూడ్లో వెంకట్రావు గారు తమ్ముడు, వారి సోదరుడు మురళి. కానీ సంతోషం. ఇప్పుడు నగ్న సత్యాలు మాట్లాడుకోవాలి. ఎవరికైనా ఎందుకు భయపడాలి? ఎవరి డబ్బు వాడి దగ్గర ఉంటుంది, ఎవరి గొప్ప వాడికి ఉంటుంది. మర్యాద, పద్ధతి, క్రమశిక్షణ. రిక్షా లాక్కునేవాడు కూడా నా కూతురు, నా కొడుకు క్రమశిక్షణతో బ్రతకాలి. నేను రిక్షా లాగుతున్నాను, నా బిడ్డలు రిక్షా లాగకూడదు అనుకుంటాడు. 1991 విష్ణు, విల్ బి షాక్, జూన్ 4 అసెంబ్లీ రోడ్ రిలీజ్ అయింది. అయితే అప్పుడు ఒక వ్యక్తి కాంగ్రెస్లో ఉంటూ రౌడీజం చేస్తూ అసెంబ్లీ రౌడీ 60 అడుగుల కటౌట్ పెడితే దాన్ని కాల్చి శబాష్ అనిపించుకున్నాడు కాంగ్రెస్ సోదరుల దగ్గర. అదే ఇతను నా కటౌట్ దగ్గర పెట్టాడు 60 అడుగుల కటౌట్ 1991లో. అటువంటి పరిచయం నాకు పరిచయం లేదు. మా అన్నయ్య అన్నాడు, ఎన్టీ రామారావు, ఏమిటి మనమేమైనా పద్ధతులమా? తమ్ముడేదో అసెంబ్లీ రౌడీ అని తీస్తే దానికెందుకు గొడవ అన్నాడు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అటువంటి మూలకారకుడైనటువంటి మన వెంకటరావు రుణానుబంధ రూపేణ పశుపతిని సుతారయ అన్నారు. భార్య, బిడ్డలు, గొడ్డు, గోద, స్నేహితులు, ఆత్మీయులు, ఇదంతా రుణం. ఆ రుణం ఉంటేనే ఒకరికొకరికి బంధం, అనుబంధం, ఆత్మీయత, ప్రేమ
ఇది కల్పించేవాడు పరమశివుడు బ్రహ్మానందం చెప్పినట్టు. ఆ విధంగా ఆయనెవరో నేనెవరో అతను వచ్చి ఈ మధ్య దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి ఆ భగవంతుడే కల్పించాడు ఆ స్నేహాన్ని. దాదాపు 6-7 సంవత్సరాలైంది. ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఒక తల్లి బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అతను. నేను అతన్ని, అతని నేను. నా నుంచి అతను ఏమీ కోరుకోలేదు, అతని నుంచి నేనేమీ కోరుకోలేదు. ఒక ఆప్యాయత ప్రేమ నన్ను దగ్గర తెచ్చింది. నేను ఎవరింటికి వెళ్ళను. కొన్ని సిద్ధాంతాలు, భోజనానికి వెళ్ళను, మామూలుగా వెళ్ళచ్చు. దానికి పెద్ద కథ ఉంది, పెద్ద కథ ఎందుకు వెళ్ళనని. అటువంటిది నన్ను పిలవలేదేంటి తమ్ముడు, నేను వస్తాను ఇంటికి హైదరాబాదు అంటూ ఉంటాను. నువ్వు రావయ్యా అంటే లేదా నువ్వే రా అంటుంటాడు, మీరే రండి అని. అటువంటి అనుబంధం మా ఇద్దరిది. అతని తమ్ముడు మురళి, వాళ్ళిద్దరూ అంత ప్రేమగా అన్నయ్య గుంటూరులో చేద్దామంటే నేను సహజంగా సినిమా విషయంగా ఇంతకుముందు అడిగేవాడిని కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఏరా ఇలా వెంకటరావు, డాడీ నాకు ఎప్పుడో తెలుసు డాడీ అని. ఓకే డాడీ అన్నాడు. అలా గుంటూరుకు రావడం జరిగింది. మొట్టమొదటి ఫంక్షన్, కన్నప్పకు మొట్టమొదటి ఫంక్షన్. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చాను అక్కడికి ఫంక్షన్. ఇది ఆ తర్వాత ఇదే ఫంక్షన్. ఆ భగవంతుని ఆశీస్సులు మనం కలిపి ఈ రోజున నీ చేతుల మీదుగా కన్నప్ప సినిమా ఇలా ఫంక్షన్ జరుగుతుందని నేను ఊహించల. అదేదో రుణం మురళి. ఇది పొగడ్త కాదు, పొగడాల్సిన అవసరం నాకు లేదు. ఇది నిజమైన అభినందన, అభినందన, అభినందన. ఎస్, మీరెవరు, నేనెవరు. తల్లి బిడ్డల కంటే కూడా ఎక్కువ ప్రేమించారు. మీ ప్రేమ నా బిడ్డకు చూపించారు. నాకు అక్కర్లే. 560 సినిమాలు చేశాను, 70 చిత్రాలు నిర్మించాను. ఎన్నో 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 పొలిటికల్గా కూడా ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులు చేశాను. అదే చెప్పాడు తమ్ముడు, అది ఇప్పుడు చెప్పుకోకూడదు. ఇది పొలిటికల్ సభ కాదు, కన్నప్ప సినిమా. తమ్ముడు, మీరిద్దరూ కూడా నా బిడ్డను ఇంత గొప్పగా ఆశీర్వదించి ఇంత అభినందన సభలు ఏర్పాటు చేసి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఇలా అద్భుతంగా చేస్తారు అని నేను ఊహించా. అంటే ఐ నో యువర్ కెపాసిటీ, హౌ యు డూ, ఎలా చేయగలరు. కాబట్టి ముందుగా నాకు తమ్ముడిద్దరిని అభినందించాలనే ఆశ కలిగి తిరుపతికి ఫోన్ చేసి వెంకటేశ్వర స్వామి శాలువాలు తెప్పించడం జరిగింది. లెట్ మీ డూ విత్ మై మోర్ అండ్ మై డియర్ సన్. కన్నప్ప బ్రహ్మానందం
కరెక్ట్గా చెప్పావు. ఎందుకు తీయాలి అన్నది నాకు తెలియదు. కొంత ఉపోద్ఘాతం చెప్పాలి. లిమిట్గా మాట్లాడాడి అన్నాడు విష్ణు. నన్ను ఎవరూ చెప్పరా. అన్నయ్య నేను వేదిక మీద కొన్ని వందల సభలు అన్నాం. బ్రదర్ మీరు ముందు మాట్లాడనేవాడు. వీడు డాడీ లిమిట్గా మాట్లాడాడు. లిమిట్గా మాట్లాడింది అంటే మా అమ్మగారికి సంతానం లేదు. 2-3 సార్లు గర్భం నిలకపోవడం వల్ల ఆవిడకు పుట్టుకతో 2 చెవులు లేవు. మా అమ్మగారు 2 చెవులు లేవు. మా అమ్మగారు పిల్లలు లేరు. నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆయన ఒక 4 కిలోమీటర్ల పొలాల్లో నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత ఒక 5 కిలోమీటర్ల ఫారెస్ట్లో నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత ఒక 4-5 కిలోమీటర్ల అడవిలో కొండపైకి ఎక్కాలి. అక్కడ లింగాకారంలో ఈశ్వరుడు చూశారు కదా. అందరూ శివలింగం ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటారు. శ్రీకాళహస్తిలో ఎలా ఉందో అలా కూడా లేదు. అక్కడ లింగాకారంలో ఉంది. బత్తనీయ స్వామి అని పేరు. అక్కడికి వెళ్ళి ఆ భగవంతుని ప్రార్థిస్తే పిల్లలు పుడతారు. ఈ రోజుకి ఉంది. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని ఆ వీపుని కొంచెం నోట్లో వేసుకున్నా సరే, తలకు రాసుకున్నా సరే నుదుటి మీద పిల్లలు పుడతారు. ఆ రోజుల్లో మా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళి మా నాన్నగారు ప్రార్థించారు. మా అమ్మకు ప్రార్థించడం అంటే ఇంటి చెవులు లేవు, అమాయకురాడు. 5 మంది సంతానాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. చెవులు వినిపించని నా తల్లికి 5 మంది సంతానం. మా ఊరు నుంచి ఏర్పేట నుంచి మా విలేజ్కి వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మాది మధ్యతరగతి కుటుంబం, దానికంటే కూడా ఇంకా తక్కువ. నేను అప్పుడప్పుడు ఈ మధ్యనే చెప్పా, 5 మంది సంతానాన్ని అప్పుడప్పుడు నా తల్లి 7 కిలోమీటర్ల భుజాల మీద వేసుకొని నడిచి వెళ్ళింది. మా తల్లి, అమ్మా ఎక్కడున్నావు అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. నా కంఠాన్ని, నా మాటల్ని 10 మంది మెచ్చుకుంటుంటే ఆ మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వర అనుకున్నాను. ఇలా సంఘటనలు ఇలా ప్రారంభమైంది నా జీవితం. తిని తినక, చెప్పులు ఉండి లేక స్వయం కృషితో పైకి వచ్చాను. మా గురువు గారు దాసనారాయణ గారు, భయం అన్నది జీవితంలో ఉండకూడదు. వాట్ ఫార్ వెన్ ఐఎమ్ నాట్ డూయింగ్ మిస్టేక్. నేను తప్పు చేయనప్పుడు వయసుడే. అదే నా పిల్లలకు విద్యాలయాల్లో నేర్పిస్తున్నాను. నా విద్యాలయాల నుంచి ఐపీఎస్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, డిఎస్పీలు అయ్యారు, కమిషనర్ ఆఫ్ ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్స్లో పనిచేస్తున్నారు. దే ఆర్ మై లవ్లీ సన్స్ అండ్ డాటర్స్. దే ఆర్ స్టడీయింగ్. మా మోహన్ బాబు యూనివర్సిటీ చదివి వెళ్ళిన వాళ్ళు. భావి భారత పౌరుల మీరు క్రమశిక్షణతో ఉండండి, ధైర్యంతో ఉండండి, తలవంచకండి అని చెబుతున్నాను. కాబట్టి అలా అటువంటి జీవితం నాకు ఇంకా జీవితం ఎంతో ఉంది, మీకు తెలుసు. ఈ కన్నప్ప ఆ పరమేశ్వరుడి ఆశీర్వదించాడు. దాదాపు 7 సంవత్సరానికి కష్టపడ్డాడు. నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు, ఈ సినిమా ఎలా తీసామనేది నేను చెప్పదలుచుకోలేదు. ఈ సినిమా ఎలా తీసాము, ఏం కష్టపడ్డాం వాళ్ళు చెప్పారు. నేను మొట్టమొదట హృదయపూర్వకంగా నాకంటే చిన్నవాడు నా బావ ప్రభాస్. బావా అనుకుంటాం కొన్ని సంవత్సరాలు.
విష్ణు అన్నాడు. అంటే నా సినిమాలో చేశాడు కాబట్టి చెప్పడం కాదు, చేసినా చేసి ఉండకపోయినా మానవత్వం, మంచి మనిషి, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. నేను మామూలుగా ఒకసారి ఫోన్ చేసి, ఏం బావాలా ఇంటికి రానా అన్నా. ఓకే బావా రేపు రా అన్నాడు. ఏమైనా ఒక పని మీద వస్తున్నాను, నువ్వు ఎస్ సార్ నువ్వు చెప్పబోయాడు అంతే. ఏంటి బావా అన్నాడు. ఏ కంగారు పడకని వెళ్ళాను. కూర్చొని ఈ పిక్చర్లో ఇన్ని రోజులు వేషం ఉంది, నువ్వు చేయవలసిన అవసరం లేదు. యు ఆర్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ద వరల్డ్ వైడ్. అటువంటి గొప్పవాడు. బట్ ఈరోజు నువ్వు కాదన్నా నీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా ఎప్పుడైనా, దానికి నీకు సంబంధం లేదు. ఇన్ని రోజులు ఎస్ ఆర్ నో అన్నా. బావా దీనికి నువ్వు రావాలన్నా నేను విష్ణు మాట్లాడుకుంటాం, ఐఎమ్ డూయింగ్ అన్నాడు. ఓకే అట్సా. ఒకరోజు అలా వచ్చాడు, చేశాడు. ఎందుకంటే ఎక్కువ ప్రభాస్ గురించి చెప్పకూడదు. ఆ కుటుంబం నాకు ఎంతో ఇష్టం. కృష్ణరాజు గారన్నా, వీళ్ళ నాన్నగారన్నా, వాళ్ళ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం. కాబట్టి ప్రభాస్ 100 సంవత్సరాలు ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో, పరమేశ్వరుడి ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక అలాగే మోహన్ లాల్ ఈజ్ వన్ ఆఫ్ ది వర్స్టైల్ యాక్టర్. భారతదేశం గర్వించదగినటువంటి నటుడు. ఈ మధ్యనే అతనికి 2 పిక్చర్లు సిల్వర్ జూబ్లీ సూపర్ హిట్స్ అయినాయి మలయాళం. ఫోన్ చేశాడు, ఐ వాంట్ టు టాక్ టు యూ మ్యాన్. ఎన్నా నో టెల్ మీ, ఐ వాంట్ టు టాక్ టు యూ. వాట్ ఫార్? అరే ఐ వాంట్ టు టాక్ టు యూ. ఓకే విష్ణు ఈజ్ దేర్? ఎస్, టెల్ హిమ్ టు టాక్ టు మీ. విష్ణు మాట్లాడాడు, రమ్మన్నాడు, వెళ్ళాడు, చెప్పాడు. అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు, అన్నా నేను యాక్ట్ చేస్తున్నాను అన్నాడు. దీనికి సర్ప్రైజ్, ది లవ్ అండ్ ఎఫెక్షన్ నా మీద. అలాగే శరత్ కుమార్ ఇది వన్ ఆఫ్ ది రాజ్యసభ మెంబర్, ఇంతకుముందు భారతీయ మన బీజేపీలో ఒక ప్రముఖ వ్యక్తి, నాకు తమ్ముళ్ళు లాంటి వాడు. అసలు ఇక అక్షయ్ కుమార్ గారు ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్. భారతదేశంలో హిందీ అలా కాబట్టి ఎంత విష్ణు మాట్లాడాడు వాళ్ళందరితో. నేను హలో అని చెట్టుకు రావడం, వాళ్ళందరూ కూడా ప్రేమే. ఆ భగవంతుడే కల్పించాడు ఇదంతా. స్పెషల్గా ఒక ఇదిగా చెప్పాలంటే ఇంకా నా తెలుసో తెలీదో ప్రపంచంలో నిజం మెడల్ ఆత్మీయులారా వినండి బాబు, కాదు భారతదేశంలో కాదు, ప్రపంచంలో హీస్ ఐ థింక్ నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు ప్రపంచంలో. నాకు అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ గారు పెట్టడం, ఆల్ సిల్వర్ జూబ్లీ పిక్చర్స్ ఇది నాకు డ్యాన్స్ నేర్పించాడు. మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను, ఏమనుకోకండి. చిన్న డిస్టర్బెన్స్. ఇతను నా విద్యార్థి కావడం నాకు చాలా గర్వంగా ఉంది. మూమెంట్స్ అన్ని నా దగ్గరే నేర్చుకున్నాను, అన్నే కాపీ కొట్టాను. అయినా ఈ స్థితికి వచ్చాడంటే గురువుగా నేను ఎంతో ఆనందిస్తున్నాను. ప్రభాకర్ గారు అన్నాను. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనేమి మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడలేదు సార్. ఎలా రఘు? విష్ణు మాట్లాడమని చెప్పాడు.
నువ్వు మాట్లాడుతావు. విష్ణు చెప్పాడు. నాకు తమ్ముడు ఆ మధ్య అయిపోయింది 3 months. ఒకసారి ఫోన్ చేశాడు, ఎక్కడున్నావయ్యా? నెదర్లాండ్స్. ఎందుకు చేసావు ఇప్పుడు? నేను ఎన్నో రోజుల నుంచి మీకు చెప్తున్నాను, మీకు అర్థం కాలేదు. నన్ను మీ సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకోండి. మీరు నాకు అన్నయ్య లాంటి వాళ్ళు. మీ కష్టాల్లో, నష్టాల్లో, సుఖాల్లో నేను ఉంటాను అని అక్కడి నుంచి ఫోన్ చేసినటువంటి నా తమ్ముడు ప్రభు. ఎక్కడికంటే అక్కడ రాడు. అతని లైఫ్లో, అతని కెరీర్లో ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తూ ఉన్నాడంటే ఇది కేవలం తమ్ముడిని నా మీద, లేకపోతే విష్ణు మీద ఉన్న ప్రేమ నేను తీసుకొచ్చింది ప్రభు. ఐ నో ఇట్. ఎక్కడికి వెళ్ళవు. అటువంటిది రా ప్రభు వచ్చేస్తున్నాడు, రా ప్రభు వస్తున్నాడు. ఎలా కృతజ్ఞతలు చెప్పాలి వీళ్ళందరికీ? పేరు ఏం చెప్పాలి? ముఖేష్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్. అలాగే అర్పితలంక మహాభారతంలో దుర్యోధనుడు పాత్ర వేశాడు. మీరు చూడండి మహాభారతం. వాటి వండర్ఫుల్ ఆర్టిస్ట్. అలాగే అదృశ్య రఘు, తమ్ముడు శివబాలాజీ, సప్తగిరి, 7 కొండలు మా ఊరు. అలాగే నాకు అత్యంత ఆత్మీయుడు గిరిబాబు కుమారుడు రఘుబాబు, కౌశల్. ఇక వాళ్ళ ఆ కుటుంబాల గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే రాత్రి 12 అవుతుంది. నేను మీ అందరికీ తెలుసు, నా హృదయపూర్వకంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. బాబు నేను చెప్పాలి కదా, మీరు వినాలి. కొన్ని మంచి విషయాలు చెప్తాను. బ్రహ్మానందం గురించి చెప్తాను. బ్రహ్మానందమా? ఉన్నాడా ఇక్కడ? సరే, నువ్వు సభకు వచ్చావా? సభలో ఉన్నావా నువ్వు? చెప్పలేదు ఎవరు? జోకులొద్దు. సరే, ఏమి చెప్పాలి? బ్రహ్మానందం 40 సంవత్సరాల అనుబంధం. రియలీ నా బిడ్డ చెప్పినట్టుగా ఏ కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్టు. ఏమండే మీరు తప్పండి, ఏంటిది, ఎందుకలా మాట్లాడారు, ఎందుకలా చేశారు అని 40 సంవత్సరాల నుంచి ఎన్ని సినిమాలు చేశాం. నేను హీరోగా, అతను ఆర్టిస్ట్గా. ఆల్ సిల్వర్ జూబ్లీస్ కూడా చేశాం, గోల్డెన్ జూబ్లీస్. ఆ పరమేశ్వరుడి ఐ లవ్ యూ మై డియర్ బ్రహ్మానందం. ప్రతి ఒక్కరూ అలాగే మహాభారతం నేను 16 సార్లు చూశాను. లేటెస్ట్ మహాభారతం. దానిలో ఈ డైరెక్టర్ ఎవరో చాలా బాగున్నాడే అని అనుకుని సెలెక్ట్ చేశాను. ముఖేష్ కుమార్ సింగ్. మా అబ్బాయి విష్ణు దగ్గర, విష్ణును సభలో పొగడకూడదు ఎప్పుడు. కానీ ఒక విషయం, అతని దగ్గర భయంకరమైనటువంటి వీక్నెస్ ఏంటంటే, నేను ఏం చెప్తే దానికి ఓకే అంటాడు. ఏమయ్యా ముఖేష్ కుమార్ సింగ్ ఉన్నాడు, ఆయన దర్శకుడిగా పెట్టుకుందాం అంటే ఓకే డాడీ మీ ఇష్టం అన్నాడు. అంతే సార్. హీ టోల్డ్ మీ హీ యాక్సెప్టెడ్. ఇఫ్ ఐ ఆమ్ ఇన్ దట్ పొజిషన్ ఐ వోంట్ యాక్సెప్ట్, బికాస్ వాట్ ఎవర్ ఇస్ సెడ్ ఓకే. యు నో ఇట్. ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్. వయసు వచ్చి పిల్లలు, 4 బిడ్డలు, ప్రతిదీ నేను చెప్తే వినాలనే తత్వం ప్రతి కుటుంబంలో అన్ని చూస్తున్నారు. He accepted with the whole heart. You must say congratulations to, thanks to Vishnu Nat for one. అలాగా సెలెక్ట్ చేశాను. He did extraordinary job. He is a Ratha Sarathi. Captain. Director అంటే captain. He was the captain. We're all instrument. We're actors. Thank you, sir. Everybody పేరు పేరున అందరూ ఈ సినిమాలో నటించారు. కేవలం వాళ్ళు నా మీద
కలిగినటువంటి ప్రేమ తప్ప ఇంకేమీ కాదు. ఆ పరమేశ్వరుడు నా చేత ఇలా చేయించాడు. బత్తనీయ స్వామి, నా పేరు బత్తనీయ స్వామి అని బత్తయ్య అని పెట్టారు. ఆ తర్వాత నాన్నగారు భక్తవత్సరం అని పెట్టాడు. ఆ తర్వాత నా గురువు దాసనారాయణరావు గారు మోహన్ బాబు అని పెట్టారు. ఏదైనా పరమేశ్వరుడి పేరు. అభిమానులారా, ఆత్మీయులారా, గుంటూరు ప్రజలారా, టీవీ చూసినటువంటి అభిమానులారా, అన్ని పార్టీలకు, అందరి హీరోల అభిమానులకు నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాల గురించి చెప్పేశారు వాళ్ళు. మీ అందరి ఆశీస్సులు కావాలి. ఈ నెల 27వ తారీఖున రిలీజ్. బ్రహ్మానందం చెప్పినట్టు, బ్రహ్మానందం నాకు కూడా ఏదో ఒక విషయం గుర్తొచ్చింది. డైలాగ్ చెప్తా. ముందు పవి పుష్పం బగు ఏమండి, మాట్లాడండి సైలెంట్. పాత్రే జోక్ కాదు, నేను కూడా జోక్ కామెడీ వినం. పవి పుష్పం బగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలంబవు శత్రువు అతి మిత్రుడవు విషము దివ్యాహారమవు. అదెట్లన్నాను? అవరీ మండలిలో శివేచ్ఛ భాషణోల్లాసికిరి. అద్భుతం. పవి వజ్రాయుధం పుష్పంగా మారిపోతుంది, అగ్ని మంచుగా మారిపోతుంది, అకూపారము సముద్రం భూమిగా మారిపోతుంది, శత్రువు మిత్రుడుగా మారిపోతాడు, విషము దివ్యాహారం అవుతుంది. అది ఎలా అంటే అవనీ మండలి లోపల ఈ భూలోకంలో, అంటే ఈ సమస్త లోకంలో ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుడు. శివేచ్ఛ అంటే ఎవరైతే శివాని ప్రతిరోజు శివనామస్మరణం చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ 100 సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉంటారని ఆ దూర్జటి 3000 సంవత్సరాల ముందు రాసిన అర్జునుడు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలని, నేను ఇది కామెడీ కాదు. ఈ వయసులో ఆయన ఇంతకుముందు ఎప్పుడు ఈ పద్యం చదువుకోలేదు. ఈ కన్నప్ప సినిమా తీసిన తర్వాత శివభక్తి తత్వాన్ని గురించి తెలుసుకోవడం కోసం ఈ పద్యం ఎంచుకుని 10 సార్లు దాన్ని పఠనం చేసి కంఠస్థం చేసి మీ అందరి ముందు చెప్పాలనేటువంటి భావన ఈ వయసులో పరమేశ్వరుడు ఆయన కల్పించడం గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విన్నవాళ్ళు, వినకుండా ఉండేవాడు, విన్నవాడు వాళ్ళకి చెప్పి శివ అని నామస్మరణం చేసుకుంటూ ఈ భక్త కన్నప్ప అంటే ఒక్క కన్నప్ప ఒక 2 లైన్లు చెప్పాలి విష్ణు. దీనిలో రసికత్వము యంగర్ జనరేషన్ కూడా, యూత్ కూడా ఉంది. ఒక భక్తే కాదు, తిన్నడు కన్నప్ప 2 పాత్రలు. అది విష్ణు ఎంత గొప్పగా చేశాడు అన్నది 27వ తారీఖున సినిమా చూసి మీరు 27 ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ హృదయం 27 చెప్పారు. 27th అని చెప్పారు. రఘు వినిపించిందా? మీరు మాట్లాడుతున్నారేట్రా? ఇరవై ఏడురా? మీరు బ్రహ్మానంద గారు ఎందుకు ఆప్ చేయమంటున్నారంటే ఎక్కువసేపు నిలబడలేక. సరే, ఏదేమైనా చెప్పకూడదని చెప్పాను. డైలాగ్ చెప్తాను. బలవంతుడు ఎదురొచ్చినప్పుడు తన దించిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు వాగులు పడతాడు. ఇది రాయలసీమ రామనామం. నిన్న జరిగింది మర్చిపోను,
నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించు. దట్ ఈజ్ రామన్న. కాబట్టి ఎలాగొద్దు కన్నప్పను ఆశ్రదించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మై లవ్లీ బ్రదర్స్. థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ మోహన్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తాడి సిటీ బ్రదర్స్ వైపు నుంచి ఒక చిరు సత్కారం ఉంది. సో ఆ సత్కారాన్ని స్వీకరించి